శ్లేష్మం, కఫం ఈ మాటలు వినగానే కొంచెం ఇబ్బందిగా, అసహ్యంగా అనిపిస్తుంది కదూ. కానీ నిజానికి అది మన బాడీలో ఒక సూపర్ హీరో అని చెప్తే? అవును. ఈరోజు మన విశ్లేషణలో మనల్ని కాపాడే ఈ జిగురు పదార్థం వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజుకు యావరేజ్గా 22,000 సార్లు గాలి పీలుస్తాం. అంటే 24/7 మన లంగ్స్ బయటి గాలితో టచ్లోనే ఉంటాయి. మరి ఇంత గాలి పీలుస్తున్నప్పుడు అందులో ఉండే దుమ్ము, ధూళి, జర్మ్స్ అన్నీ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఏది అడ్డుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానమే మన స్టోరీకి అసలైన హీరో. ఆ హీరో మరేదో కాదు, మనం తరచుగా ఛీ అనుకునే ఆ శ్లేష్మమే. అవును, ఇదే మన బాడీకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సైంటిఫిక్గా చెప్పాలంటే శ్లేష్మం అనేది మన ముక్కు, గొంతు, లంగ్స్ లాంటి తేమగా ఉండే ప్రదేశాలను కప్పి ఉంచే ఒక జిగురు, జెల్ లాంటి పదార్థం. దీని మెయిన్ పనేంటంటే ఒక ఫ్లైపేపర్ లాగా పనిచేయడం. గాలిలో వచ్చే బ్యాక్టీరియా, వైరస్లు, దుమ్ము ఇలాంటివన్నింటిని పట్టుకుని లంగ్స్ లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. మన ఊపిరితిత్తులు రోజుకు ఎంత శ్లేష్మాన్ని తయారుచేస్తాయో తెలుసా? దగ్గర 100 మిల్లీలీటర్లు. అంటే ఒక చిన్న కూల్ డ్రింక్ డబ్బాలో పావు వంతనమాట. మన బాడీలో ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుండో ఊహించుకోండి. సరే, ఈ శ్లేష్మం హానికరమైన వాటన్నిటినీ పట్టుకుంటుంది, బానే ఉంది. మరి తర్వాత ఆ పట్టుకున్న చెత్తను బాడీ ఎలా బయటకు పంపిస్తుంది? అక్కడే ఒక అద్భుతమైన మెకానిజం ఉంది. ఈ మెకానిజంకి పవర్ ఇచ్చేవి సిలియా. ఇవి మన శ్వాసనాళాల్లో ఉండే చాలా చాలా చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు. ఇవి ఒక నిమిషానికి 1000 సార్ల కన్నా ఎక్కువగా కదులుతూ ఆ శ్లేష్మాన్ని పైకి నెడుతూనే ఉంటాయి. ఒక ఎస్కలేటర్ లాగా అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ను మ్యూకోసిలియరీ క్లియరెన్స్ అంటారు. సింపుల్గా 3 స్టెప్స్లో జరుగుతుంది. స్టెప్ 1 ట్రాప్, అంటే శ్లేష్మం చెత్తను పట్టుకుంటుంది. స్టెప్ 2 ప్రొపెల్, అంటే సీలియా ఆ శ్లేష్మాన్ని పైకి నెడుతుంది. ఇక ఫైనల్ స్టెప్ 3 ఎక్స్పెల్, ఆ శ్లేష్మం గొంతు దగ్గరికి వచ్చాక మనకు తెలియకుండానే మనం దాన్ని మింగేస్తాం. మన కడుపులో ఉండే యాసిడ్స్ దాన్ని నాశనం చేస్తాయి. సింపుల్. అయితే మన రెస్పిరేటరీ సిస్టమ్ అంతా ఒకేలా ఉండదు. పైభాగంలో ఈ శ్లేష్మం, సిలియా రక్షణగా ఉంటాయి. కాని ఊపిరితిత్తుల్లో చాలా లోపల ఉండే అల్వియోలి అనే చిన్న గాలి సంచుల్లో శ్లేష్మం ఉండదు. ఎందుకంటే అది ఉంటే ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్లడం కష్టమవుతుంది. సో అక్కడ ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ అనే స్పెషల్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఇవి నేరుగా క్రిములను వేటాడి చంపేస్తాయి. సరే, ఇప్పుడు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్ వద్దాం. మనం దగ్గినప్పుడు బయటికొచ్చే ఆ కఫం రంగులు మన ఆరోగ్యం గురించి ఏం చెప్తాయి? ఈ చార్ట్ చూడండి. నార్మల్గా ఉండే శ్లేష్మం క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. తెల్లగా ఉంటే వైరల్ బ్రాంకైటిస్ లాంటిది కావచ్చు. పసుపు లేదా ఆకుపచ్చగా ఉందంటే మన బాడీ ఒక ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తుందని అర్థం. కానీ ఎరుపు, గోధుమ లేదా నలుపు రంగులో కనిపిస్తే మాత్రం అది కొంచెం సీరియస్ ఇష్యూకి సంకేతం కావచ్చు. అప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే క్లియర్గా ఉండే శ్లేష్మం అస్సలు ప్రాబ్లం కాదు. అది మన రెస్పిరేటరీ సిస్టమ్ హెల్తీగా ఉందని, దాని పని అది కరెక్ట్గా చేస్తోందని చెప్పే ఒక మంచి సైన్. ఓకే, ఇప్పుడొక పెద్ద అపోహను బ్రేక్ చేద్దాం. చాలామందికి గ్రీన్ కలర్ కఫం రాగానే అమ్మో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, వెంటనే యాంటీబయాటిక్స్ వాడాలి అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ స్లైడ్లో ఉన్న కోడ్ చూడండి. చాలా స్టడీస్ క్లియర్గా ఏం చెప్తున్నాయంటే కఫం రంగును బట్టి అది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా అని ఖచ్చితంగా చెప్పలేం. మరి ఆ గ్రీన్ కలర్కి అసలు కారణమేంటి? బ్యాక్టీరియా కాదంటే మరేంటి? ఆన్సర్ మన ఇమ్యూన్ సిస్టమ్. అవును, ఇన్ఫెక్షన్ వచ్చిన చోటికి మన బాడీ న్యూట్రోఫిల్స్ అనే వైట్ బ్లడ్ సెల్స్ని పంపిస్తుంది. ఇవి మైలోపెరాక్సిడేజ్ అనే ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. దాని రంగే గ్రీన్. సో కఫం ఎంత గ్రీన్గా ఉంటే మన ఇమ్యూన్ సెల్స్ అంత గట్టిగా ఫైట్ చేస్తున్నాయని అర్థం. అందుకే కేవలం రంగును బట్టి మనం ఏదీ డిసైడ్ చేయకూడదు. ఎప్పుడు డాక్టర్ని కలవాలంటే లక్షణాలు 10 రోజుల కన్నా ఎక్కువుంటే, లేదా జ్వరం తగ్గి మళ్లీ ఎక్కువైతే, అప్పుడు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సుంది. అప్పుడు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇక చివరిగా మన లైఫ్లో వయస్సు పెరిగే కొద్దీ ఈ అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఎలా మారుతుందో క్లుప్తంగా చూద్దాం. వయసు పెరిగే కొద్దీ సహజంగానే మన లంగ్స్ డిఫెన్స్ మెకానిజమ్స్ కొంచెం స్లో అవుతాయి.
సీలియా కదలిక తగ్గుతుంది, శ్వాస కండరాలు కూడా వీకవుతాయి. అందుకే పెద్దవాళ్లలో న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్లొచ్చే రిస్క్ ఎక్కువ. వాళ్లకు వ్యాక్సిన్స్ అంత ఇంపార్టెంట్ అనడానికి ఇదొక కారణం. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్న. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కఫం వస్తే దాన్ని కేవలం ఒక జబ్బు లక్షణంగా చూస్తారా, లేక బయటి ప్రపంచం నుంచి మనల్ని కాపాడటానికి మన శరీరం లోపల జరుగుతున్న ఒక గొప్ప యుద్ధానికి గుర్తుగా చూస్తారా? ఒక్కసారి ఆలోచించండి.